తమన్ ఆయన భవిష్యత్తులో కూడా కొట్టలేదు. ఎట్లా కొట్టిండో ఏం కొట్టిండో నాకు తెలియదు. సినిమా మొత్తం ఎలివేషన్స్ వెళ్ళాక ఎమోషనల్ కొన్నిగా లేవు. కాకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇట్లాంటి సీన్లు కోరుకుంటాం. మరి మాకు నచ్చినట్టు మేము తీసుకున్నాం, జనాలకు నచ్చినట్టు సినిమాలు తీసుకున్నాం. యాంటీ ఫ్యాన్స్ మాత్రం నచ్చదు సినిమా. ఎంత మంచిది నచ్చదు. మీరు యాంటీ ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు ముసుగులో వచ్చి సినిమా చూస్తారు, పోయి ట్రోలింగ్ చేస్తారు దొంగ నాకు. ఇటుంటది సినిమా మాత్రం ప్రతి క్షణం. చాలా బాగుంది. పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నా అంటారా? సో పార్ట్ టూ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే అంటే మీరు మూవీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. తమన్ చంపేశాడు. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. నేను ఓవర్ హైప్ చేసిన వల్ల ఓజీ సినిమా స్థాయిలో లేదు, యావరేజ్. సో సుజిత్ డైరెక్షన్ ఏం చేసిందంటే ఓన్లీ ఎలివేషన్స్ మీద, ఆ యాక్షన్ మీద వెళ్ళిపోయింది తప్ప స్టోరీని కొంచెం గాలి వదిలేసారు అనిపించింది. ఇంటర్వెల్ ఫైట్ బాగుంది, క్లైమాక్స్ ఫైట్ బాగుంది. సో ఓవరాల్గా ఓజీ సినిమా ఒక యావరేజ్ ఫిల్మ్. కానీ ఫ్యాన్స్ అందరూ బాగా నచ్చింది, అందరూ ఎంజాయ్ చేస్తారు. నిన్న రాత్రి 1 గంటకి సినిమా రిలీజ్ అయింది. సతన్ థియేటర్ లో చూశాను. సినిమా అయితే అదిరిపోయింది, చాలా 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 బాగుంది. లుక్ అయితే పోస్టర్ సినిమా అయితే ఓజీ ఎటు చూసినా అబ్బబ్బబ్బ ఏం సినిమా చూడలేకపోతుంది. చాలా చాలా బాగుంది, లుక్ అయితే అదిరిపోయింది. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. సినిమా చూస్తే లుక్ అయితే అదిరిపోయింది. ఇటువంటి సినిమా 100 రోజులు ఆడాలి. పోస్టర్ సినిమాలో ఉన్న దేవుడే, సినిమాలో లేకపోయినా దేవుడైనా రాజకీయాలకు వచ్చాడంటే మళ్ళీ సినిమాలోకి వెళ్ళాలా, మళ్ళీ సినిమాలో పవర్ రాజకీయాలు రావాలైనా, పవర్ దేవుడైనా ఆయన చూస్తే నాకు చాలా కడుపు నిండా కళ్ళ పెట్టే దేవుడైన పవన్ కళ్యాణ్. అటువంటి సినిమాలు మళ్ళీ 100లో సినిమాలు పవర్ ఎక్కువ సినిమాలు ఎక్కువ రోజులు సినిమాలు నేను చాలా మంచోడు పవన్ కళ్యాణ్. నా గుడ్డూలు ఉన్న మా అన్న పవన్ కళ్యాణ్ నా గుడ్డూలు ఉన్నాడు. ఎవరైనా దేవుడైనా ఇటువంటి సినిమాలు 100 రోజులు ఆడాలి. సినిమా ఏం సినిమా మిస్ అవ్వడం అనేది కానీ, కనెక్టివిటీ మిస్ అవ్వడం అనేది కానీ సినిమాటిక్ లిబర్టీ అనుకోవచ్చు. ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఫుల్ మీల్స్. ఎందుకంటే పవర్ స్టార్ జాకెట్ వేస్తే పండగ, పవర్ స్టార్ నడుచుకుంటూ వస్తే పండగ. ఎందుకు పండగ అంటే తమన్ గారు బీజిఎం అలా కొట్టారు, అలా వాయించారు అంతే. దూనకాలు బ్రో తలలు లెగుస్తాయేమో, బ్రో పగలబడిపోతాయేమో ఆ బీజిఎం కి. అలా ఉంది బీజిఎం, ఎలివేషన్ సీన్స్. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే శవాలు కూడా లేచి తాండవం ఆడుతాయి. అంత బాగుంది బీజిఎం మాత్రం. బీజిఎం వైస్, ఎలివేషన్ వైస్ వేరే లెవెల్ సినిమా. అసలు పవన్ కళ్యాణ్ కటానా పట్టుకొని స్క్రీన్ మీదకి రాగానే ఇంకా ఆడియన్స్ కి పునగాలే. అదే చెప్తున్నా, శవాలు కూడా లేచి తాండవం ఆడాల్సిందే. అలా ఉండింది. ఓజస్ గంభీర అని చెప్పి ఆయన అరిచినప్పుడు, ఆ కటానా పెట్టుకొని ఒక స్వాడ్ ఫైట్ చేసినప్పుడు, అండ్ జాపనీస్ డైలాగ్స్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ జాపనీస్ యానిమే లవర్స్ బాగా కరెక్ట్ అయిపోతారు మూవీ స్టార్టింగ్ లో. అండ్ వాషియో ఆ డైలాగ్ వచ్చినప్పుడు జాపనీస్ యానిమే లవర్స్ అండ్ జాపనీస్ కొంచెం ఇష్టపడే వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయిపోతారు. నేను యానిమే లవర్ని, నాకు ఒక యానిమే చూసినట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఖచ్చితంగా ది బెస్ట్ మోస్ట్ హైప్డ్ మూవీ అనేది ఇదే అని చెప్తా. తోడు చెప్తున్నా, సినిమా మాత్రం ఏమైనా కొట్టినావానా. లేదా ఈ సినిమా ఈ రేంజ్కి వచ్చిందంటే కారణం ఏంటంటే అక్క సినిమా మాత్రం నీకన్నా ఉంది. సినిమా మాత్రం ఈ సినిమా ఈ ఎలిమెంట్స్, ఈ బీజిఎం, ఈ జనాలు ఇట్లా వరుదురంటే ఈ బెంచ్ తిరగడానికి ముఖ్య కారణం మా తమన్ హీరో. ఇప్పటి వరకు నందమూరి తమన్ అనేది ఇప్పుడు కొనిగల మెగా తమన్ అనబోతున్నా 100%. ఆ మ్యూజిక్ ఏంది అయ్యా, నువ్వు ఓసి కూడా తాగినావా లేకపోతే మెన్షన్ హౌస్ తాగినావా, ఏం తాగినావు నాకు అర్థం కాలే. కానీ ఆ మ్యూజిక్ మాత్రం సంపి పడితే ఈ సినిమా ఒక 2000 కోట్లు వసూలు చేస్తుంది. 100% 1000 కోట్లు తమన్ మ్యూజిక్ వల్ల వసూలు అవుతుంది. అట్లా తీసింది, అట్లా కొట్టింది ఆ మ్యూజిక్ మాత్రం చింపి పడితే. నేను చెప్తున్నా చూడు, ఇట్లాంటి మ్యూజిక్ తమన్ ఆయన భవిష్యత్తులో కూడా కొట్టలేదు. ఎట్లా కొట్టిండో ఏం కొట్టిండో నాకు తెలియదు. సినిమా మొత్తం ఎలివేషన్స్ వెళ్ళాక
ఎమోషనల్ కొన్నిగా లేవు. కాకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇట్లాంటి సీన్లు కోరుకుంటాం. మరి మాకు నచ్చినట్టు మేము తీసుకున్నాం, జనాలకు నచ్చినట్టు సినిమాలు తీసుకున్నాం. యాంటీ ఫ్యాన్స్ మాత్రం నచ్చదు సినిమా. ఎంత మంచిది నచ్చదు. మీరు యాంటీ ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు ముసుగులో వచ్చి సినిమా చూస్తారు, పోయి ట్రోలింగ్ చేస్తారు దొంగ నాకు. ఇటుంటది సినిమా మాత్రం ప్రతి క్షణం. బ్యాన్ మూవీ క్లైమాక్స్ చాలా బాగుంది. పార్ట్ టూ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా అంటారా? ఎస్ సో పార్ట్ 2 ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే అంటే మీరు మూవీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. తమన్ చంపేశాడు. సుజిత్ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. నేను ఓవర్ హైప్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల ఓటీ సినిమా స్థాయిలో లేదు, యావరేజ్. సో సుజిత్ డైరెక్షన్ ఏం చేసిందంటే ఓన్లీ ఎలివేషన్